Hello everyone, welcome back to my channel Navigate with Nancy. Welcome to Kerala series day 2. నిన్న లేట్ నైట్ అయింది కదా, హోమ్ స్టే చూపించలేకపోయాను. ఈరోజు చూపిస్తాను పదండి. ఇదే మన సెయింట్ జోసెఫ్స్ హోమ్ స్టే, ఫోర్ట్ కొచ్చిలో తీసుకున్నాం. ఫోర్ట్ కొచ్చి ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు స్టే చేయడానికి. మనం చూసే అన్ని ప్లేసెస్ జస్ట్ ఒక 3 to 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటాయి. సో సైట్ సీయింగ్ చాలా ఈజీ. అండ్ మేమున్న హోమ్ స్టే బీచ్కి చాలా దగ్గర. అలపిలో బోట్ స్టే కాంటాక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. మేము వీళ్ళ దగ్గర ఏం చేయించుకోలేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇదే మన రిసెప్షన్ ఏరియా. పదండి ఏమేమి ఉన్నాయో చూసొద్దాం. వావ్, బాగుంది. కామన్ ఏరియా, సోఫాస్ ఉన్నాయి, కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు. కిచెన్ ఏరియా, డైనింగ్ ఏరియా, హోమ్లీ ఫీలింగ్. హోమ్ స్టే కదా, బాగుంది. పదండి ఇప్పుడు మన రూమ్ ఎలా ఉందో చూద్దాం. కూల్, సింపుల్ అండ్ స్వీట్గా ఉంది. యాక్చువల్లీ ఈ రూమ్కి బాల్కనీ ఉంది. స్పెషాలిటీ ఏంటో తెలుసా? మన బాల్కనీ నుండి చూస్తే శాంటా క్రూజ్ క్యాథడ్రల్ బసిలికా చర్చ్ ఆపోజిట్లో ఉంది. అంటే మనం రూమ్ ఆపోజిట్లో ఈ చర్చ్ ఉందన్నమాట. కథకళి అండ్ కలరిపట్టు షోస్ బుక్ చేసుకోవచ్చు. కానీ కంపేర్ చేస్తే ఫోర్ట్ కొచ్చి కన్నా మునార్లో బాగుంటుంది అని మేము ఇక్కడ స్కిప్ చేసాము. మార్నింగ్ 9 కల్లా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని ఫోర్ట్ కొచ్చి ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళింది వింటర్, నవంబర్లో. ముందు బైక్ తీసుకుందాం అనుకున్నాము, కానీ వెదర్ చూసి ఆటో తీసుకున్నాము. చాలా సన్నీగా ఉంది. 3 hours ఆటో బుక్ చేసుకున్నాము. కాస్టెడ్ 600. మనం ఫస్ట్ వెళ్ళబోయే ప్లేస్ బోస్టన్ బంగ్లా. ఎంట్రీ ఫీజ్ 35 రూపీస్ ఈచ్. ఇది ఓల్డెస్ట్ స్ట్రక్చర్. ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్, సో చూపించలేను, కానీ చెప్పగలుగుతాను. కంప్లీట్గా డచ్ పీపుల్ హిస్టరీ ఉంది. వాళ్ళ రూట్ మ్యాప్స్, వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్, మెయిన్గా స్పైస్ ట్రేడింగ్ ఎలా చేశారు అని కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ ప్లేస్ మాత్రం మిస్ చేయొద్దు.
బీచ్ ఉంది, పెద్ద పెద్ద షిప్స్ చూడొచ్చు. ఇదంతా ఫిష్ మార్కెట్. చెల్లి ఇప్పుడు క్లోజ్డ్ ఉంది, నాకు తెలిసి ఈవినింగ్ ఓపెన్ ఉండుద్ది అనుకుంటా. చలో మన నెక్స్ట్ ప్లేస్ సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్. 15th సెంచరీ చర్చ్ ఇది. సేమ్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ ఇక్కడ కూడా. సో ఇంకా చర్చ్ చూసుకొని బయటికి వచ్చాము. బయటికి రాగానే ఇక్కడ షాప్స్ ఉన్నాయి, వెళ్ళి చూసొద్దామా? కీ చైన్స్, వుడ్ తో చేసిన షిప్స్, టాయ్స్, అండ్ నేను ఇక్కడ పెన్స్ పర్చేస్ చేశాను, చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ క్యాప్ కూడా, ఫోల్డబుల్ క్యాప్ పర్చేస్ చేశాను, అది కూడా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఇది లోయర్ ప్రైమరీ స్కూల్ అంట, డిఫరెంట్గా ఉంది కదా. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దామా? నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇండియన్ నేవల్ మ్యూజియం. ఇది మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. చూసొద్దాం పదండి. ఇలా స్ట్రైట్ గా వెళ్ళగానే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వేస్ ఉంటాయి, మనం ఎటైనా వెళ్ళొచ్చు. నేను మాత్రం లెఫ్ట్ సైడ్ పిక్ చేసుకున్నాను. ఫస్ట్ వెళ్ళి చూద్దాం. యాక్చువల్గా లోపట ఏమేమి ఉన్నాయో కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను, చూడండి. ఈ నావల్ మ్యూజియంలో కంప్లీట్ హిస్టరీ ఉందండి. వాస్కోడి గామా గురించి ఎలా కనుక్కున్నారు, ఈ సీ రూట్స్ ఎలా చేశారు, ఈ ట్రేడింగ్, స్పైస్ ట్రేడింగ్ ఎలా చేశారు, అండ్ అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన వార్ హెడ్స్ ఏంటి, హెలికాప్టర్స్ ఏంటి, వాళ్ళు వేసుకున్న యూనిఫామ్స్, అన్నీ కంప్లీట్ హిస్టరీ ఉంది ఇక్కడ.
వాళ్ళు యూజ్ చేసిన పిస్టల్స్ అండ్ వాళ్ళకి ఇచ్చిన బ్యాడ్జెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిఫామ్ బ్యాడ్జెస్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ వార్స్ గురించి ఒక చిన్న వీడియో కూడా ప్లే చేశారు, 2 minutes చూడొచ్చు. ఇది మన నెక్స్ట్ ప్లేస్, స్పైస్ మార్కెట్. 400 years ఓల్డ్ స్పైస్ మార్కెట్ అంట. అప్పుడు ట్రేడింగ్ చేసేవాళ్ళంట ఈ ప్లేస్లో. ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదు, కొన్ని రీటైల్ షాప్స్ ఉన్నాయి. ఇదంతా ఓపెన్ ఏరియా అన్నమాట. లోపలికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నారో చూద్దాం. ఓ, ఇవన్నీ జాజికాయలు. ఇలా రాశిలాగా పోసి మంచివి చెడ్డవి వేరు చేస్తున్నారు. మేబీ క్వాలిటీ వైజ్ సపరేట్ చేస్తున్నట్టున్నారు. పైన స్పైసెస్ షాప్ ఉంది, వెళ్ళి చూసొద్దాం ఒకసారి. ఇది ఓల్డెస్ట్ స్పైస్ షాప్ అంట. ఓ, అన్ని వెరైటీస్ ఆఫ్ స్పైసెస్ ఉన్నాయి ఇక్కడ. కానీ ప్రైజెస్ కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం కాస్ట్లీ అనే అనిపించింది. సో నేను ఇక్కడ ఏం తీసుకోలేదు.
నెక్స్ట్ చైనీస్ ఫిషింగ్ నెట్స్ చూడడానికి వెళ్తున్నాము. ఇది ఫోర్ట్ కొచ్చి వాటర్ మెట్రో దగ్గరలో ఉంటుంది. ఇవే అండి మన చైనీస్ ఫిషింగ్ నెట్స్. ఇది ఓల్డెస్ట్ టెక్నిక్ అంట ఫిషింగ్ చేయడానికి. పెద్ద పెద్ద నెట్స్ ఉంటాయి, అవి వాటర్లకి వదిలేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ అలా అయ్యాక పైకి పుల్ చేస్తారు, దెన్ ఫిషెస్ పడతాయంట. ఇది టెక్నిక్ అన్నమాట. ఈ ఫిషింగ్ నెట్ పైకి ఎలా పుల్ చేస్తున్నారో క్లియర్ గా చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ శాంటా క్రూజ్ క్యాథడ్రల్ బసిలికా చర్చ్. అది మన హోమ్ స్టేకి ఆపోజిట్ లో ఉంది అని చెప్పాను కదా, అదే చర్చ్. అక్కడికి వెళ్దాం. ఈ చర్చ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? జీసస్ ని క్రూసిఫై చేసిన క్రాస్ ఉంటుంది కదా, ఆ క్రాస్ లో ఒక చిన్న పీస్ ఈ చర్చ్ లో ఉంది. యాక్చువల్ గా ఇక్కడ కూడా వీడియోగ్రఫీ నాట్ అలౌడ్, సో నేను అది చూపించలేకపోతున్నాను. ఇంతే అండి డే 2లో మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్. డే 2లోనే ఈవినింగ్ ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ పార్ట్ 2 లాగా చేశాను, చూడండి. ఇంకేంటి, ఉంటా మళ్ళా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.